హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఫక్రుద్దీన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సో ఈ రోజు మనము ఈ ఎపిసోడ్లో ట్యాక్స్ డిడక్షన్స్ గురించి మాట్లాడదాము. చాలా మందికి కూడా జనాల్లో ఒక ప్రాపర్ అవగాహన లేదనమాట. ట్యాక్స్ డిడక్షన్స్ మనం ఎలా క్లెయిమ్ చేయగలుగుతాము, ఎలా ట్యాక్స్ని మనము ఫైల్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి ట్యాక్స్ డిడక్షన్స్కి వచ్చేసరికి సెక్షన్ 80C అంటే ఏంటి, ఒకసారి దాని గురించి చెప్పండి సార్. మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రకాల రిబేట్స్, డిడక్షన్స్ అవకాశం కల్పించింది. ఇప్పుడు జూలై 31 లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ కాబట్టి వీటన్నిటి గురించి మనకు ఇప్పుడు యాక్టివ్గా ఉంది కంప్లీట్గా. అందరూ ఫైలింగ్లోనే ఉన్నారు. ఈ టైంలో సెక్షన్స్ ఇవన్నీ తెలుసుకోవడం మంచిది. మీరు మంచి క్వశ్చన్ అడిగి 80C అనేది మేజర్గా మనకు ఒక 1,50,000 వరకు ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉన్న ఏరియా అది. జనరల్గా ప్రతి ఒక్కరూ సేవ్ చేస్తూనే ఉంటారు. ఏవేవంటే మేజర్గా ఒక 12 హెడ్స్ ఉన్నాయి అక్కడ. వాటిల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే మనం 1,50,000 పర్ ఇయర్ క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. అది కంప్లీట్గా మన ఇన్కంలో నుంచి డిడక్ట్ చేస్తున్నారు. అది దాంట్లో ఏంటంటే ఒకటి మనం ఇన్సూరెన్స్ కడుతూ ఉంటాం కదా, ఆ ఇన్సూరెన్స్ దాదాపుగా అన్ని ఇన్సూరెన్స్ దాని కింద వస్తాయి, లైఫ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ యాన్యుటీ బేస్డ్ ఏదన్నా మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే అంటే టెర్మినల్ బెనిఫిట్స్ కోసం అవన్నీ వస్తాయి. ఇవి కాకుండా ఈఎల్ఎస్ఎస్ అనే ఒక అవెన్యూ ఉంది. అదే కాకుండా ఎన్ఎస్సీస్, పీపీఎఫ్, తర్వాత రెగ్యులర్గా స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ ఉంది, అది కూడా దాని కింద వస్తుంది. ఇవే కాకుండా మనం హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ కడుతూ ఉంటాం కదా, ప్రిన్సిపల్ పోర్షను 1,50,000 వరకు మనకు ఇక్కడ క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. అన్నీ కలిపి మనకు ఈ హెడ్ కింద వచ్చేది ఇంతేను. ఇవి కాకుండా కొన్ని స్పెసిఫిక్ బ్యాంక్ డిపాజిట్స్ కూడా 5 years అండ్ అబోవ్ ఉన్న వాటికి, లాకిన్ పీరియడ్ ఉన్న వాటికి ఈ ఎగ్జంప్షన్ కింద పొందే అవకాశం ఉంది. చిల్డ్రన్స్ కోసం, ఎడ్యుకేషన్ కోసం కొంత పెట్టే ఖర్చు కూడా మనం ఈ హెడ్ కింద క్లెయిమ్ చేసే అవకాశం. ఇవన్నీ ఆల్ టుగెదర్ ఒక 12 టైప్స్ ఆఫ్ అవెన్యూస్ ఉన్నాయి. అవన్నీ మనం 1,50,000 వరకు ప్రతి సంవత్సరం బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సెక్షన్ 80D అంటే ఏంటి సార్? సెక్షన్ 80D హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, ఇన్సూరెన్స్ కట్టే ప్రీమియం ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా 60 years లోపు ఉన్న వాళ్ళు 25,000 వరకు పర్ ఇయర్, ఇవి ఇన్ అడిషన్ టు 1,50,000 అనమాట, క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది 80D కింద. అదే సీనియర్ సిటిజన్ అయితే 50,000 వరకు క్లెయిమ్ చేయొచ్చు. సపోజ్ ఎవరన్నా పిల్లలు 25,000 వరకు వాళ్ళ వరకు క్లెయిమ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి కూడా, ఎవరైనా పేరెంట్స్లో ఇద్దరిలో ఎవరైనా 60 దాటినా సరే 50,000 రూపీస్ వరకు ఎడిషనల్గా ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా ఒక ఫ్యామిలీ సపోజ్ ఇన్సూరెన్స్ అంటే కట్టిన దానికి ఇంతకంటే ఎక్కువ కట్టిందే ఎలిజిబిలిటీ ఉంది. అఫ్కోర్స్ 1,00,000 కట్టినా సరే 25 వీరికి 50,000 రూపీస్ వీరికి క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది పేరెంట్స్. మరి అలానే సెక్షన్ 80E గురించి మాట్లాడుకుంటే దాని గురించి అది ఎటువంటి డిడక్షన్స్ కోసం పనికొస్తుంది? ఎడ్యుకేషన్లో ఈ మధ్య కాస్ట్లీ అయిపోయింది చాలా. దానికి లోన్స్ చాలామంది తీసుకుంటున్నారు. పిల్లల కోసం కానీ, సెల్ఫ్ స్టడీ కోసం కానీ తీసుకుంటున్నాం. దాంట్లో ఒక ఇంట్రెస్ట్ కూడా కడుతూ ఉంటాం మనం. ఆ ఇంట్రెస్ట్ పోర్షన్, ఆ ఇయర్లో కట్టిన ఇంట్రెస్ట్ పోర్షన్ని మనం ఈ సెక్షన్ కింద క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. ఎంత రీపే చేసాము, ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్ మనం అక్కడ క్లెయిమ్ చేస్తాము, ఇక్కడ ఇంట్రెస్ట్ పోర్షన్ని క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. దాని తర్వాత సెక్షన్ 80G అంటే ఏంటి సార్? 80G కొన్ని రకాల డొనేషన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అది చారిటబుల్స్కి కానివ్వండి, లేదా గవర్నమెంట్కి కానివ్వండి, లేదా వేరే ఏదైనా మనం హెడ్ కింద ఎగ్జంప్షన్ మనం డొనేషన్గా ఇచ్చుంటే వాటిని ఈ హెడ్ కింద ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. అది కొన్ని స్కీమ్స్లో కొన్ని చోట్ల 50% ఉంటుంది, కొన్ని చోట్ల 100% ఉంటుంది. దాన్ని బట్టి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 80 గురించి మాట్లాడము. అలానే సెక్షన్ 80 TTA అంటే ఏంటి సార్? టీటీఏ మనకు బ్యాంకులో జనరల్గా ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉంటుంది. మనకు తెలియకుండానే కొంత ఎస్బీ నుంచి కొంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ అమౌంట్ ఉంటాయి, అది ఇట్ మే ఎక్సీడ్ మచ్ మోర్. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ రూపంలో వచ్చే 10,000 వరకు మనం ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసే 80 TTA కింద క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. సెక్షన్ 24 గురించి ఒకసారి చెప్పండి సార్. సెక్షన్ 24కి వెళ్ళే ముందు టీటీబీ గురించి కూడా ఒకసారి. టీటీబీ ఏంటంటే యాక్చువల్గా సీనియర్ సిటిజన్స్ అయి ఉంటే అదే ఇంట్రెస్ట్ 50,000 వరకు క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. అది వాళ్ళ కోసం ఉంది.
24 అనేసరికి మనకు హౌసింగ్ లోన్ తీసుకుంటాము, దాని మీద ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటాము. ఆ ఇంట్రెస్ట్ పోర్షన్ కూడా ఇఫ్ ఇట్ ఈస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ అయితే మనం 2 lakh రూపీస్ వరకు ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. అదే మనం రెంట్ చూపిస్తూ ఉండి లెట్అవుట్ చేసినట్టు రికార్డ్ అయితే ఎంటైర్ అమౌంట్ వీ కెన్ క్లెయిమ్ యాజ్ ఎగ్జంప్షన్. ఇంట్రెస్ట్ పోర్షన్ ఎంత అవుతుంది అంత మనం క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. 24 సెక్షన్ 24 కింద ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఎగ్జంప్షన్ అనమాట. హౌసింగ్ లోన్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ఎగ్జంప్షన్ అది. మరి అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పారు జూలై 31 మనకు ఫైలింగ్ కోసం లాస్ట్ డేట్ ఉంది. అలా ఏదైనా మనం డేట్స్ మిస్ అయ్యామనుకోండి, అలాంటి టైంలో ఏదైనా పెనాల్టీస్ మనకు కట్టాల్సిన అవకాశం ఉంటుంది. పెనాల్టీస్ జనరల్గా మనకు చూస్తున్నది ఏంటంటే ప్రతి సంవత్సరం కొద్దో గొప్ప మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఒకవేళ చేయకపోయినా సరే విత్ రీజనబుల్ పెనాల్టీతో మనం ఫైల్ చేసే అవకాశం. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే మిస్ లీడ్ చేస్తూ ఉంటారు. అంటే ఇంటెన్షనల్లీ ది హైడ్ సమ్ ఇన్కమ్స్ చూపించకుండా దాచిపెడుతూ ఉంటారు అనమాట. అటువంటివి ఏమైనా జరిగితే అది ట్రేస్ చేసిన రోజు 200% పెనాల్టీ వేస్తారు. అంటే కట్టవలసింది 10,000 అయితే 20,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 1,00,000 రూపాయలు అయితే 2 లక్షల వరకు పెనాల్టీ వేస్తారు. అలా కాకుండా పొరపాటున ఏదన్నా డిస్క్లోజ్ చేయడంలో ఆగిపోతే దానికి 50% ట్యాక్స్ పడుతుంది. ఓకే. అంటే ఇంటెన్షనల్ కాకుండా పొరపాటు జరిగిపోతే 50% పడుతుంది. ఇలా సో అలా ప్రతి ఒక్కరు కూడా ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి దీన్ని ఒక వీడియో ఫార్మాట్లో ఇక్కడ చేయడం జరిగింది. అలానే మీరు కూడా ఫ్యూచర్లో ఈ వీడియోని రెఫర్ చేయవచ్చు. సెక్షన్స్లో ఏదైనా డౌట్స్ ఉంటే ట్యాక్స్ ఫైలింగ్లో ఎక్కువగా మీకు పనికొస్తాయి కాబట్టి ఈ వీడియో మీరు ఎప్పుడైనా రిఫర్ చేయవచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్కరితో కూడా వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ సెక్షన్స్ గురించి అవగాహన వస్తుంది. అంతేకాకుండా ఇటువంటి ఇంకా అప్డేట్స్ కోసం వీడియోస్ కోసం మన హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.